ఇప్పుడు మామయ్య అయితే ఆవులకు కుర్తి పెట్టడానికి కుర్తి బకెట్లు అయితే తీసుకొస్తుండు. ఇప్పుడు కుర్తి కొంచెం తక్కువ ఉంది, ఇంకొక బకెట్లో అని చెప్పి కొంచెం వాటర్ పోస్తుండు మామయ్య. అవి అయితే ఎక్కువ కుడితే తాగుతాయి. నీళ్ళు పెట్టితే సరిగ్గా తాగవు. ఎప్పుడు కుర్తి కోసమే చూస్తూ ఉంటాయి. కుర్తి వేయంగానే అయితే అవి లేచి కుర్తి దిక్కే చూస్తాయి. బకెట్లో సౌండ్ వస్తే జల్ కుడితేమో అని చూస్తాయి. మా ఇడ్లు బాగా తాగుతాయి కుర్తి. ఇంకా రోజు పొద్దున పూట కుర్తి పెట్టి మామే పోతాయి. కుర్తి పెడుతున్నా ఇంకా రెండు ఒకటేసారి తాగుతాయి అని చెప్పి ఇంకా ఒక బేషన్ మొత్తం దాంట్లోకే చేసిన. ఆ బేషన్లో కుర్తి పోస్తే ఇంకా రెండు తాగేస్తాయి. ఈ ఆవన్న నీళ్ళు కూడా అప్పుడప్పుడు తాగుతుంది, కానీ ఆ ఎద్దు అయితే దానికి కోడైతే ఎప్పుడు కుర్తి కోసమే చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట నీళ్ళు పెట్టినా సరిగ్గా తాగదు. ఈ ఆవన్న ఒక బకెట్ నీళ్ళు తాగుతుంది, కానీ ఆ కోడైతే కుర్తి అయితేనే తాగుతుంది, అంటే తాగదు. ఇంకా పొద్దున పూట రోజు కుర్తి మా దగ్గరనే సరిపోకుండా ఉండదని చెప్పి పక్కన వాళ్ళ ఇంట్లో కూడా మేము బకెట్ పెట్టి దీంట్లో కోసం కుర్తి తీసుకొస్తాం. కుర్తి బాగా అలవాటు అయినాయి దీంట్లో. ఇంకా కుర్తి తక్కువ ఉన్నప్పుడు కొంచెం నీళ్ళు కూడా పోస్తుంటాం, కొంచెం పాలపిండి కూడా పోస్తాం. పాలపిండి కొంచెం డేట్ అయిపోయి పిల్లలు కూడా తినకపోతే ఇంకా పాలపిండి కూడా పోస్తాం దాంట్లో. ఆవులకి మనం తాగే టానికలు ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఏమైనా బలం టానికలు ఉంటే ఆవులకు పోయొచ్చు పడేయకుండా. బలం టానికలు మాత్రం బలానికి సంబంధించినవి ఏవైనా మనకు డాక్టర్లు ఇస్తే మనం తాగకుండా ఉండిపోయినాయి, ఎక్స్పైరీ అయిపోయినాయి, ఆవులకు వస్తే దాంట్లోకి బలం. అక్కడ ఒక చిన్న కోడెదూడనేమో పాలు తిప్పుతుంది, ఏమో కుర్తి తాగుతుంది. ఈ ఆవుకే ఈ రెండు పుట్టింది, రెండు కోడెదూడలు. కుర్తి మాత్రం తాగుతున్నామా, అదే ఒకటే బకెట్లో నీళ్ళు ఒకటి తాగిన తర్వాత ఇంకొకటి మిగిలితే పెడితే మాత్రం తాగవు. ఎంగిల్ అని చెప్పేసి ఒకటి తాగినా ఒకటి తాగవు నీళ్ళు. ఈ కుర్తి మాత్రం చూడండి ఎట్లా తాగుతున్నాయి. ఇది ఇక్కడ పాలు తాగుతుంది. రోజు 2-3 బకెట్ల దాకా పెడతాం. ఈరోజు ఎక్కువ లేకుండే కుర్తి, అందుకోసమని 2 బకెట్లు. కొంచెం కూడా మిగిలియకుండా మంచిగా మొత్తం దాగి పెడతాయి. అయిపోయిందిగా.